మునుగోడు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు అభివృద్ధి ప్రదాత కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ను కలిసి వరిధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా రైతుల తరఫున వినతి పత్రం సమర్పించి ప్రభుత్వం సకాలంలో ధాన్యం కొనుగోలు జరిగేలా తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. మునుగోడు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు అభివృద్ధి భద్రత కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ను కలిసి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా రైతుల తరపున వినతి పత్రం సమర్పించి ప్రభుత్వం సకాలంలో ధాన్యం కొనుగోలు జరిగేలా తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలతో తాళ్లు తూకం పేరుతో రైతుల నుండి అధిక కిలోలు దోపిడీ జరుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విధమైన అక్రమాలను పూర్తిగా అరికట్టాలని, రైతులకు న్యాయం జరిగేలా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కొనుగోలు చేసిన ధాన్యాన్ని సంబంధించిన బస్తాల లోడింగ్, అన్లోడింగ్ ప్రక్రియను వేగవంతంగా నిర్వహించాలని, రైతులు రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల వద్ద ఇబ్బందులు పడకుండా చూడాలని కోరారు. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. రైతులను తాళ్లు పేరుతో ఇబ్బందులకు గురి చేయకుండా వారి సమస్యలను పూర్తిగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ను మాజీ ఎమ్మెల్యే కోరారు. రైతుల పక్షాన ఎల్లప్పుడూ పోరాడతామని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.